జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల పట్ల ఎన్సీసీ ఉపాధ్యాయుడు శ్రీహరి చేసిన వికృత చేష్టలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. గత కొంతకాలంగా ఎన్సీసీ టీచర్ శ్రీహరి విద్యార్థులను వేధిస్తున్నారు. ఇంతకాలం భయంతో మనసులోనే దాచుకున్న 15 మంది విద్యార్థులకు భరించలేక ధైర్యం చేసి హైస్కూల్ హెచ్ఎంకి కంప్లైంట్ చేశారు. అనంతరం ఈ విషయం తమ పేరెంట్స్కు చెప్పగా హైస్కూల్కు వచ్చిన తల్లిదండ్రులు సంఘటనకు సంబంధించిన ఉపాధ్యాయులను సెలవు పేరుతో స్కూల్కి రాకుండా తప్పించారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న డీఓ శ్రీహరిని విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలియజేశారు. సార్ ఓకే మన కోసం వచ్చిన ఎవడో ఇప్పుడు ఉన్నాడు కదా. ఇప్పుడు ఏం పడుతుంది సార్? కాదు, ఇప్పుడు రావాలి అక్కడికి. ఎవరికి ఫోన్ చేయాలి? ఎవరు నేను ఫోన్ చేయాలి? ఎప్పుడు అది కావాలి లేదా ఫోన్ ఎవరు చెప్పండి, నేను చేస్తాను ఫోన్. ఆవిడ ఫోన్ ఎవరు చెప్పకుండా ప్రస్తుతం స్టాఫ్ ఎవరు ముందు స్టాఫ్ బయటకు రండి. స్కూల్ స్టాఫ్ ఎవరు? సార్ మీరు ఎందుకు పంపిస్తారు? సార్ మీరు ఎందుకు పంపిస్తున్నారు? మీరు ఎందుకు పంపిస్తున్నారు? ఇప్పుడు అదే సేమ్ మళ్ళీ ఇప్పుడు స్కూల్ స్టాఫ్ ఎవరు బయటకు రండి. స్కూల్ స్టాఫ్ బయటకు రండి. ఇన్ఛార్జ్ ఎవరు బయటకు రండి. పిల్లల్ని అనుకోని రీతిగా టచ్ చేస్తున్నారని ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం తెలిసింది. అది మహిళా పోలీసు ద్వారా మనకి మౌఖికంగా సమాచారం తెలిసిన మీదట పాఠశాలకు రావడం జరిగింది. దాంట్లో పేరెంట్స్ కూడా దీని నిమిత్తం ఏవైతే ఉన్నాయో విషయాలు ఇమీడియట్గా పరిష్కారం కావాలని ధర్నా చేస్తున్నారు. దాంట్లో భాగంగానే మరి ఈ విషయాన్ని గౌరవ డిఓ గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగిందండి. ఈ విషయంలో ప్రస్తుతం హెచ్ఎం గారు మాస్టర్ కూడా మాస్టర్ సెలవు పెట్టున్నారు. హెడ్ మాస్టర్ మీటింగ్కి అటెండ్ అయి ఉండటం వలన ఈ విషయాన్ని డిఓ గారు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. డిఓ గారు ఇమ్మీడియట్గా నాకు యాక్షన్కి రిపోర్ట్ పంపించండి, వెంటనే సస్పెండ్ చేస్తానని కూడా మౌఖికంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ సంబంధిత పర్సన్ ఎవరైతే ఉన్నారో వారిని ఇమీడియట్గా మరి సాయంత్రానికల్లా సస్పెండ్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా మనం ఎంక్వైరీ చేసి దీంట్లో భాగంగా దీని మీద ఎందుకని యాక్షన్ తీసుకోలేదు